హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. టెక్నాలజీ అనేది ఏ ఇండస్ట్రీనైనా మార్చేయగలదు. అసలు ఏ రంగమైనా మారాలి అంటే అక్కడ ముందుగా కావాల్సింది టెక్నాలజీయే. టెక్నాలజీ ఎప్పుడు ముందు తాను పరుగు తీస్తుంది, తనతో పాటు అన్ని రంగాల్ని పరుగు తీస్తుంది. మరి టెక్నాలజీ తాలూకు ప్రయాణం ఎలా ఉందో ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్స్ చూడాలి. మరి లేటెస్ట్గా హైదరాబాద్లో ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగిందండి. పరిశ్రమలకు సంబంధించిన అనేక టెక్నో విశేషాలు అక్కడ కనిపించాయి. వాటిని మీతో షేర్ చేసుకునేందుకు మీ ముందుకు వచ్చింది టెక్ టుడే. మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? ప్రింటర్ అనగానే జనరల్గా కాగితం మీద చేసే ప్రింటింగ్ గురించే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ప్రింటర్స్ అనేవి కేవలం 2Dకే పరిమితం కాలేదు. 3D ప్రింటింగ్ వచ్చేయడమే కాదు, చిన్న చిన్న వస్తువుల్ని ప్రింట్ చేయడంతో మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పెద్ద పెద్ద ఇళ్లను కూడా ప్రింట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. 3D ప్రింటర్స్ని ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లోనూ డిజైన్ రంగంలోనూ విపరీతంగా వాడుతున్నారు. కానీ మనలో ఇంకా చాలామందికి ఇవి దగ్గర కాలేదు. 3D ప్రింటర్ అనేది ఒక సృష్టికర్త లాంటిది. ఫిలమెంట్ ఇస్తే ఒక నిజమైన వస్తువుని మనకిచ్చేస్తుంది. టాయ్స్, మోడల్స్, విగ్రహాలు, ప్రోటోటైప్స్ ఒకటేంటి, దేన్నైనా నిమిషాల్లో తయారు చేయొచ్చు. మరి లేటెస్ట్ 3D ప్రింటర్స్ ఎలా పనిచేస్తాయో, ఏం చేస్తాయో ఇక్కడ చూపించారు. చూడండి మరి. प्रिंटर्स అసలు ఏ విధంగా వర్క్ చేస్తే మొత్తం కూడా పూరా కంప్లీట్ కరోనా ఎక్స్ప్లెయిన్ కरो. It's a single color printer. You need one filament. It comes in a wire form, and then you need to print it. There is a nozzle over here, so it gets heat, and then it is heater, and it prints layer by layer when it melts the filaments. So basically you can. क्या मटेरियल क्या है? It's a beer opener. Okay. Yeah. So we just now printed this one. It's a beer opener. You can print anything, like any toy, any prototype models, or any idol, any photo, anything you can print it using 3D printers. You only have to have a STL format or 3D model with you, then you can print it. You can print up to 4 colors. क्या है? It's a silk material, filament silk. Okay, Yes, okay. silk material. So you can add 4 more colors into it. You can print up to 8 colors. Okay. Yeah, पूरा 8 कलर्स. 8 colors in one go. Okay. Okay. So you can make any toys. कैसा काम करते हो ये? So the working area is 180 only. You can print any toys, any architects, any buildings, any monuments, all you can make it. Yeah. So next ये क्या है? This is 3D printer 3-in-1. So you only have to change the tool head Okay. for making it CNC module. You can make it CNC module also. You can also do laser model. So you can do 3D printer, laser, CNC, both 3-in-1 machine. It's a basswood. You can do marking, cutting, acrylic. Okay. You can also do in acrylic also. This is acrylic. You can cut through. You can make any kind of design. So You can ये do, designs है. Yeah, making like engraving also, marking and engraving. సో ఈ విధంగా మనం డిజైన్స్ ఏమైనా చూపిస్తే కనుక మెటీరియల్తో అంటే మల్టీ కలర్స్, ఒక కలర్ అనే కాదండి, మల్టీ కలర్స్తో మనకి ఏదైనా ఒక డిజైన్ చేసి మనకి ఇస్తారు. లక్ష్మీదేవి అమ్మవారిది విగ్రహము చాలా లైట్ వెయిట్లో ఉంది మెటీరియల్ అయితే, అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఒక్కొక్కటి కూడా మనం చూసినట్లయితే కనుక ఫేస్ ఎంత క్లియర్గా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి, ప్రతి ఒక్కటి కూడా. So to print anything, you need to have STL file and you need to transfer that file into SD card using SD card. So once you have that SD card, you insert it here and then you give the command using laptop or with the help of software. You can give the command and you can print it. So there is a knob over here. You can select the file. It is moving now to start the printer. చాలా ఇళ్లలో ఇప్పుడు తప్పనిసరిగా ఉండే వస్తువు వాటర్ ప్యూరిఫైయర్. శుభ్రమైన నీరు లేకపోతే అన్ని సమస్యలే. డైజెషన్ సమస్యల నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని నీటిలోని తేడాల వల్లే వస్తాయంటారు. అందుకే ఇప్పుడు మార్కెట్ నిండా ఎన్నో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు RO టెక్నాలజీతో నడుస్తాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఆల్కలైన్ అయనైజర్స్ వచ్చాయి. ఇవి మరింత పాపులర్ అవుతున్నాయి. ఇవి కేవలం నీటిని శుభ్రం చేయడమే కాదు, బాడీలోకి వెళ్లే నీటి pH లెవెల్ని బ్యాలెన్స్ చేసి ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు ఇస్తాయి. మరిక్కడ ఇండస్ట్రీ నుంచి ఇంటి అవసరాల వరకు ఉపయోగపడే అయనైజర్ మెషిన్స్ని చూపించారు. అవి ఎలా వాడాలో, వాటి ఉపయోగాలేంటో కూడా చెప్పారు.
మీరే చూడండి. హలో అండి, హలో మీ పేరు? జీత్. ఓకే జీ, మీరు ఇక్కడ వాటర్ ప్యూరిఫైస్ మొత్తం కూడా ఒక కొత్త టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో ఏంటి వాటర్ ప్యూరిఫై, ఒక్కొక్కటి ఏం చేస్తుంది, దీనికి సంబంధించి మాకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ అయితే మేము ఇండస్ట్రియల్ ఇంకా డొమెస్టిక్ చేస్తాము. ఇండస్ట్రియల్ అయితే ఎన్ని అప్లికేషన్స్కి వాటర్ మెయిన్ కాంపోనెంట్ యూసేజ్ కోసం. సో దానికోసం ఈ మషిన్ అయితే మన ఆర్ఓ వాటర్, డ్రింకింగ్ వాటర్, మీరు 1 లీటర్ బాటిల్, 20 లీటర్ బాటిల్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి యూజ్ అవుతాయి. సో ఆ టెక్నాలజీ పేరు ఆర్ఓ టెక్నాలజీ. సో మీ అన్ని బాటిల్స్ ఏం యూజ్ అవుతాయి ఇదే టెక్నాలజీ తోటి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో ఆ ప్లాంట్స్ అమ్ముతాం. సో ఇది ఇండస్ట్రియల్ పరంగా బాగా ఇండస్ట్రియల్ పరంగా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ ఇండస్ట్రియల్లోనే ఇప్పుడు డస్ట్, బ్యాక్టీరియా, వైరస్ ఏమైనా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్లో డస్ట్ ఉంటే అది తీయడానికి ఈ మషినరీ యూజ్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది కూడా వాటర్ని ఇప్పుడు సప్లై చేస్తున్నారు కాబట్టి, సో క్యాన్స్లో, సో ఇవి ఎక్కువగా వాళ్ళకి యూజ్ అవుతాయి. అవును, హౌసెస్లో కొత్తగా మన దగ్గర టెక్నాలజీ వచ్చింది ఆల్కలైన్ అయోనైజర్స్. ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి బ్లాక్ వాటర్, కింగిన్ వాటర్, ఇవన్నీ ఆల్కలైన్ వాటర్ ఎక్కువగా ఫేమస్ అవుతుంది. సో ఈ మషిన్లో ఏమవుతుందంటే 6 టైప్స్ ఆఫ్ వాటర్ వస్తాయి. 6 టైప్స్ ఆఫ్ వాటర్. ఓకే. సో ఈ 6 టైప్స్ ఆఫ్ వాటర్కి వేరే వేరే టైంలో వేరే వేరే యూసేజ్ ఉంటాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము లేచినప్పుడు ఆల్కలైన్ వాటర్ 1 యూజ్ చేస్తాం. నార్మల్ ఎవ్రీడే యూసేజ్లో ఆల్కలైన్ వాటర్ 2 యూజ్ చేస్తాం. ఇంకా మన కుకింగ్లో సూప్స్, సూప్స్లో ఏమవుతుంది ఆల్కలైన్ వాటర్ 3. ఇది చాలా హై ఆల్కలైన్ ఉంటుంది. సో దానివల్ల మనం ఏమైనా వాటర్లో వేస్తాం, సూప్స్లో టొమాటోస్ వేస్తాం, సో అందులో ఏం న్యూట్రియంట్స్ ఉండి ఈజీలీ అబ్జార్బ్ అవుతుంది. ఎంత ఆల్కలైన్ ఉంటే అంత అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. ఆల్కలైన్ యాంటీ ఆక్సిడెంట్ టెక్నాలజీ. సో ఆ టైప్ 6 వాటర్స్ వస్తాయి ఇందులో. ఓకే. సో కింద హాట్ అండ్ నార్మల్ ఉంది, అండ్ బ్యూటీకి సంబంధించి కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ కొంచెం చేశారు. యాసిడిక్ వాటర్ ఉంటే అది బ్యూటీ ఫేస్ వాష్ చేస్తే అందులో పింపుల్స్, పోర్స్, స్కిన్ ర్యాషెస్. ఓకే, అటు ఫేస్ కి పరంగా మనకి ఇది యూజ్ అవుతుంది, అండ్ లోపల కూడా మనకి ఎటువంటి అసిడిటీ ఫామ్ అవ్వకుండా మనకి ఇంకా హెల్దీగా ఉండేలాగా ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇండస్ట్రీల్లో పనిచేసే వాళ్ళకి జీవితం అంటే నిత్య సమరం. అక్కడ సేఫ్టీ అనేది లగ్జరీ కాదు, లైఫ్ లైన్, అంటే అత్యవసరం. ప్రతి విషయంలోనూ ఒక ప్రొటెక్షన్ అవసరం అవుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. అందుకే ఇప్పుడు అనేక సేఫ్టీ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. హెల్మెట్ నుంచి షూస్ వరకు, గ్లౌజెస్ నుంచి సేఫ్టీ బెల్ట్స్ వరకు ఎన్నో రకాలుంటాయి. అయితే అన్నిటినీ ఒకే చోట అందించడం మంచిది కదా. అందుకే ఇప్పుడు హెడ్ టు టో సేఫ్టీ ఎక్విప్మెంట్ని ఒకే చోట తయారు చేస్తున్నారు. అంతేకాదు ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. ఇండియాలో తయారై 120 దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మరి ఈ డివైజ్లేంటో, వీటి అవసరాలు, ప్రత్యేకతలేంటో మీరు చూసేయండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, సో హెడ్ టు టా అని చెప్పేసి పెట్టారు. సో తల దగ్గర నుంచి కింద కాలు వరకు ఒకటి జాగ్రత్తగా, అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి క్షుణ్ణంగా జాగ్రత్తగా ఉండడం కోసమని మేము తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఏం తయారు చేస్తున్నారు? ఇండస్ట్రీలో వచ్చేసి మేడం ఫస్ట్ హెడ్ సేఫ్టీ మేడం. హెడ్కి వచ్చేసి హెల్మెట్ ప్రైమరీ దానిలో వస్తుంది. ఆఫ్టర్ దట్ ఐవియర్, ఐ సేఫ్టీ. ఆఫ్టర్ దట్ ఇయర్ సౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ, ఎందుకంటే మన చెవులు వచ్చి సమ్ డెన్సిటీ వరకే, డెసిబెల్ వరకే వేర్ అవుతుంది. తర్వాత ఇష్టానికి ప్రాబ్లం వస్తుంది. అండ్ డస్ట్ ఎన్వైర్న్మెంట్లో మాస్క్స్ మేజర్లీ. మన నెక్స్ట్ వచ్చేసి ఈ వెల్డింగ్ పని అవన్నీ చేసే వాళ్ళకి కంపల్సరీగా. yes మేడం, దీస్ ఆర్ డిఫరెంట్ మేడం. లైక్ ఇంకేముంది అండి స్పెషల్? మెయిన్ ఫుడ్ సేఫ్టీ మేడం. ఫుడ్ సేఫ్టీ, సేఫ్టీ షూస్. ఓకే. సేఫ్టీ షూస్లో ఏంటంటే అందరు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం ఏదో ఒకటి అన్ని వేసేసుకుంటాం. yes మేడం, అది దాని ఇగ్నోరెన్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మేజర్లీ సేఫ్టీ. వీటి వల్ల ఏంటంటారు యూస్? గ్రిప్, ఆయిల్ రెసిస్టెన్స్, ప్లస్ హీట్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిసిటీ రెసిస్టెన్స్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ది షూ. మెయిన్లీ ఏంటంటే నార్మల్గా మార్కెట్లో మీకు ఈవెన్ 1000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 5000 వరకు దొరుకుతుంది. ఏదైతే సోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో దీని మీద డిపెండ్ అవుతుంది మేడం మొత్తం టోటల్. అండ్ హ్యాండ్ గ్లౌజెస్ డిఫరెంట్ హ్యాండ్ గ్లౌజెస్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. దిస్ ఇస్ ఫర్ టెంపరేచర్ రెసిస్టెన్స్. టెంపరేచర్, yes, up to 300 degrees Celsius వరకు. ఓకే.
వెయిట్ కూడా ఉంది బాగా. ఎస్ మేడం. దిస్ ఇస్ ఫర్ వర్కర్స్, కటింగ్ చేసే వాళ్ళకి కానీ మిషన్ వర్క్ చేసే వాళ్ళకి కానీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఇది ఎక్కడ కూడా హ్యాండ్ స్కిడ్ అవ్వకుండా ఈ విధంగా ఎస్ మేడం. ఇది చూడండి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇవి థ్రెడ్స్ ఇవన్నీ కూడా వాటికి వాట్ పర్సన్ మేడం హైట్ వర్క్ చేయడానికి ఇలా డిఫరెంట్ ఎక్కడైనా కన్ఫైన్ స్పేస్లో మంచి వెళ్ళడానికి రావడానికి కష్టమైన ప్లేస్లలో కూడా స్పెషల్ అప్లికేషన్ మేము డిజైన్ చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు సేఫ్టీ పరంగా వేసుకుంటారు. సేఫ్టీ వాడినా సరే కొన్ని సార్లు అది అంటే క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళకి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో క్వాలిటీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మేడం? కరమ్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా కంపెనీ మేడం. వీఆర్ ఎక్స్పోర్టింగ్ 120 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక ఇండియన్ కంపెనీ అయి ఉండి 120 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దెన్ ఓన్లీ మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు మన క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ అయితే పడదు. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ లేదు. సాదాసీదా వుడ్ బోర్డ్ని ఒక గొప్ప కళాఖండంగా మార్చేయచ్చు. ఓ మామూలు మెటల్ బోర్డ్ని ఓ వండర్ఫుల్ ఆర్ట్ పీస్లా కన్వర్ట్ చేసేయచ్చు. ఈ పనులు చేయగలిగేవే కార్వింగ్ మెషిన్స్. వీటిలో లేజర్ కటింగ్ మెషిన్స్, సిఎన్సి రౌటర్ మెషిన్స్, ఇలా అనేక రకాలున్నాయి. చెక్క పైన కావచ్చు, మెటల్ పైన కావచ్చు, అందమైన అక్షరాల్ని, డిజైన్స్ని అద్భుతంగా చెక్కేయగలివి. వీటిని ఇండస్ట్రీలో విపరీతంగా వాడుతున్నారు. ఇంటి గేట్స్ మీద అక్షరాలు, దేవతామూర్తులు, ఇంటి డోర్స్ పైన డెకరేటివ్ డిజైన్లు, ఏవైనా సరే వీటితో 10 నిమిషాల్లో చేసేయచ్చు. కార్పెంటర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ అందరికీ ఇవి అద్భుతమైన ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిని ఒకసారి చూద్దామా? మీ పేరు? గణేష్ గారు. సో ఇక్కడ చూస్తే మెటల్ పరంగా మొత్తం చక్కగా డిజైన్స్ కటింగ్ చేసి ఉన్నాయి. ఇటువైపు చూస్తేనేమో వుడెన్ పరంగా. అండ్ ఏది ఎలా యూజ్ చేస్తారో, దేనికి యూజ్ చేస్తారో, కటింగ్ ఎలా జరుగుతుంది అనేది మాకు ఒకసారి ప్రాసెస్ చూపించండి. ఇది వచ్చేసరికి మెటల్ కటింగ్ మిషన్ మేడం. మెటల్ మొత్తం ఇది లేజర్ తోనే అవుతుంది కటింగ్ అనేది. ఓకే. ఇది వచ్చేసరికి ఇది ఏదైతే హెడ్ ఉందో ఇది లేజర్ అనేది జనరేట్ చేస్తుంది. దీంట్లో లేజర్ సోర్స్ కూడా ఉంటుంది మేడం. ఈ లేజర్ సోర్స్ అనేది లేజర్ పవర్ ని జనరేట్ చేస్తుంది. దాని త్రూ హెడ్ కి వచ్చేసి దాని తర్వాత ఈ మెటల్ కానీ, ఎంఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, కాపర్ కానీ, బ్రాస్ కానీ, అల్యూమినియం కానీ ఇవి కటింగ్ అవుతుంటాయి మేడం. ఇవన్నీ మనకి సో ఇందులో మనము బ్రాస్ పెట్టుకోవచ్చు, అల్యూమినియం పెట్టుకోవచ్చు, అండ్ ఇంకా ఏం యూజ్ చేయొచ్చు మెటీరియల్? ఎంఎస్, ఎస్ఎస్, స్టెయిన్లెస్ స్టీల్ కానీ. సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మెటీరియల్ మీకు ఎంత వరకు కావాలి, ఎంత సైజ్ లో కావాలి అనేది ఫస్ట్ ఎలా తీసుకుంటారు? మన ప్రోగ్రామ్ అనేది మన సిప్కట్ సాఫ్ట్వేర్ ఉంటుంది మేడం. నెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ నెస్టింగ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనము ఎంత ఏరియాలో కటింగ్ కావాలి, ఎలా కటింగ్ కావాలి, ఎటువంటి డిజైన్ కటింగ్ కావాలని మనం ప్రోగ్రామ్ అనేది ముందే ఇచ్చుకుంటాము డిజైన్. దాన్ని బట్టి మనం అది కంట్రోలర్ మేడం. ఆ కంట్రోలర్ లో మనం డిజైన్ అనేది ఫీడ్ చేస్తాం బ్యాక్ సైడ్ మేడం. ఏదైతే అక్కడ బాక్స్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. బ్యాక్ సైడ్ వైట్ కంట్రోల్ బాక్స్ ఉంది కదా, బ్యాక్ సైడ్ మేడం స్క్రీన్, దాంట్లో ఇస్తాం. దాన్ని బట్టి ఎంత ఏరియాలో కటింగ్ కావాలి, ఎలా కటింగ్ కావాలి అనేది మిషన్ అనేది కటింగ్ చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా డివైన్ యూజెస్ అంటే టెంపుల్స్ కి సంబంధించి, అలాగే డోర్స్ కి, మనం ఇంట్లో మనకి ఏదైతే పూజా రూమ్ ఉంటుంది దానికి కూడా డోర్స్ కి అట్లా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సిఎన్సి రౌటర్ మేడం. యాక్చువల్ గా ఇది ఏం మెటీరియల్ మొత్తం అంతా వుడెన్ది. దీనిలోకి వచ్చేసరికి మనకు ఏసీపీ, అక్రాలిక్, అల్యూమినియం, ప్లైవుడ్, టేక్వుడ్, ఎండిఎఫ్, హెచ్డిఎంఆర్, కొరియన్ షీట్ ఇవన్నీ వర్క్ అవుతాయి మేడం. ఇవన్నీ కూడా 90 degrees లో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే. ఏ సైజ్ ఎంత వరకు అనే కావాలి తెలుసు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి 8 feet by 4 feet మేడం. మనం ఏంటంటే కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇన్ కేస్ కస్టమర్ కి మనకు 10 feet by 8 feet కావాలి, లేదంటే 12 feet by 10 feet కావాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మిషన్స్ మనం రెడీ చేసి ఇస్తుంటాం. సో ఎంత వరకు అంటే ఈ ఒక్కటి చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇది 10 to 15 minutes లో అయిపోతుంది మేడం. 10 to 15 minutes లో. మనకి ఇప్పుడు రీసెంట్ గా WPVC లో వుడెన్ వచ్చేసి ఇది వచ్చేసి అరేరామా. సో ఇలా నేమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలా 90 degrees లో మనకి ఎలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నైస్, చాలా బాగుందండి. సో ఇండస్ట్రియల్ పర్పస్ గా ఇది ఏ విధంగా అంటే ఎవరు తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అంటారు? ఇది ఎక్కువ కార్పెంటర్స్ ఉంటారు కదా, కార్పెంటర్స్ కానీ, ఇప్పుడు ఆర్కిటెక్చర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు ఆకాశాన్ని తాకుతున్న రోజులివి. అసలు ఆకాశంలో నిత్యం వెలిగే సూర్యుడుండగా పవర్ కోసం ఎంత ఖర్చు పెట్టాలా చెప్పండి? అక్కర్లేదు. పవర్కి ఒకే ఒక శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. ఇంటి పైకప్పు మీద ఒకసారి ప్యానెల్స్ పెట్టించుకుంటే చాలు. 25 ఏళ్ల వరకు కరెంటు బిల్లుల గురించి ఆలోచన అక్కర్లేదు. పైగా
గవర్నమెంట్ సబ్సిడీలు ఉంటాయి, అదనపు యూనిట్స్కి ఇన్కమ్ కూడా వస్తుంది. అయినా ఎందుకని సోలార్ టెక్నాలజీ ఇంకా ప్రతి ఇంటికి చేరలేదు? మరి ఆ కారణాలు, సొల్యూషన్స్, లేటెస్ట్ సోలార్ ప్యానెల్స్ అన్నిటి గురించి తెలుసుకున్నారండి. సో హాయ్ అండి, మీ పేరు? సంతోష్ కుమార్. సంతోష్ గారు, సోలార్ ఎనర్జీ అనేది అండ్ ఈ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ పవర్ బిల్స్ అనేది చాలా తక్కువగా అవుతాయి, మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటాం. కానీ ఇది ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, రీచ్ అవుతుంది అనేది చాలా తక్కువ అనే చెప్పొచ్చు. సో దీని గురించి మీరు ఇంకా ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు, సో ఇంకా జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎలా ట్రై చేస్తున్నారు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్. బేసికల్లీ మ్యామ్ ప్రజెంట్ మనకి ఇప్పుడు పవర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది, ఎసెన్షియల్ అయిపోయింది. సో బేసికల్లీ ఇప్పుడు పవర్ లేకుండా ఎవరు ప్రజెంట్ మనం అజ్యూమ్ చేయలేము. సో బేసికల్లీ ఇప్పుడు మనకి పవర్ యూనిట్స్ అనేవి ఈ రోజు నుంచి కాస్టింగ్ చూసుకుంటే డే బై డే కాస్టింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి సోలార్ ఇన్స్టాలేట్ చేసుకోవడం వల్ల మనం పవర్ బిల్ అనేది 25 yearsని స్కిప్ చేయవచ్చు. సో 25 years మీరు దాంతోపాటు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది విత్ సబ్సిడీస్. సో బేసికల్లీ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్స్లో బాగా బూస్టింగ్ అవుతుంది. సో కమర్షియల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ కమర్షియల్ సెక్టర్లోకి వస్తే వాళ్ళ బిల్స్ అనేది 1 lakhsలో ఉంటాయి. సో దాంట్లో మీరు సోలార్ అనేది కంప్లీట్ బిల్ అనేది స్కిప్ చేయొచ్చు ఫర్ 25 years. సో రెసిడెన్షియల్స్లో ఏంటంటే మీకు సబ్సిడీ వల్ల సబ్సిడీ కూడా మీకు అవైల్ చేసుకోవచ్చు, అలానే మీకు పవర్ బిల్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మీ కన్జంప్షన్ని బట్టి మనం సోలార్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మీకు రిక్వైర్మెంట్ని యూనిట్స్తో క్యాలిక్యులేట్ చేసుకొని మేము కేవీ అనేది ఎంత పెట్టాలి అనేది సజెస్ట్ చేస్తాం కస్టమర్స్కి. ఇక్కడ దానిపైనే మనం అనేది సోలార్ అనేది ఇవ్వగలుగుతాం. ఫ్రమ్ 2020 నుంచి టిల్ డేట్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అనేది అప్ టు 80% అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో మేబీ ఫ్యూచర్లో కంప్లీట్గా రెన్యూబుల్ ఎనర్జీస్ పైనే డిపెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ప్యానల్ వచ్చేసి 560 watt peak ప్యానల్, టాటా బైఫేషియల్. సో ఈ ప్యానల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు నార్మల్ ప్యానల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రీవియస్లీ మనకి 330 watt peak ప్యానల్స్ ఉండేవి, ఇప్పుడు 560 watt peak. సో మీకు ఏంటంటే ప్లేసింగ్ తగ్గుతుంది, తక్కువ ప్లేస్లో ఎక్కువ కిలోవాట్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఈ ప్యానల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఫ్రమ్ డ్యూయల్ సైడ్ నుంచి బెనిఫిట్ అవుతుంది. సో దానివల్ల మీకు జనరేషన్ యూనిట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో మీ రిక్వైర్మెంట్ నుంచి కూడా మీ 80% రిక్వైర్మెంట్ పోను కూడా 20% అనేది మీరు గవర్నమెంట్కి పంపించవచ్చు. దానివల్ల మీ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఫండింగ్ బెనిఫిట్ కూడా ఉంది. ఒక చిన్న చిప్లో ఫాల్ట్ ఎక్కడుందో కనిపెట్టాలా, లేదా మీ వెహికల్ ఇంజన్లో ఏదైనా తేడా ఉందేమో చూడాలా, లేదా మీరు కొన్న మెడికల్ డివైస్ ఎంత ప్రెసిషన్తో తయారైందో టెస్ట్ చేయాలా, ఇవన్నీ సాధ్యం చేస్తుంది డిజిటల్ మైక్రోస్కోప్. అత్యంత సూక్ష్మమైన విషయాల్ని కంప్యూటర్ స్క్రీన్ మీద జూమ్ చేసి చూపించగలదు మైక్రోస్కోప్. ఇప్పుడు విశేషం ఏంటంటే వరల్డ్ క్లాస్ డిజిటల్ మైక్రోస్కోప్లు ఇప్పుడు పూర్తిగా ఇండియాలోనే తయారవుతున్నాయి. అది కూడా ఎక్కడో కాదు, దక్షిణాదిలో కేరళలో. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏంటో చూపిస్తున్న ఈ డివైజెస్ని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. మరి వీటిని మనం కూడా చూసేద్దామా? అండ్ ఇప్పుడు మనం వచ్చిన స్టాల్ వచ్చేసి మైక్రోస్కోప్స్ అండి. మొత్తం కూడా కంప్లీట్ మైక్రోస్కోప్స్తో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా హై అండ్ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా అండ్ మనకి మైక్రోస్కోప్స్ ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసుగా. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ అన్నీ కూడా ఇంకా జూమ్ చేసి మనకి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్లేస్ చేస్తామో అది మనకి ఇక్కడ సిస్టంలో కంప్లీట్గా జూమ్ చేసి ఇంకా పర్టికులర్గా ఏముంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అండ్ కంప్లీట్ ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా. సో కేరళ వాళ్ళు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొత్తం కూడా. వారం మొత్తం పనిచేసి వీకెండ్ వచ్చేసరికి మైండే కాదు బాడీ కూడా పూర్తిగా స్ట్రెయిన్ అవుతుంది. అందుకే కొందరు స్పాకి వెళ్ళి రిలాక్స్ అవుతారు. కానీ అందరికీ సాధ్యం కాదు కదా. అందుకే ఇంట్లోనే వాడుకోగలిగే సింపుల్ బాడీ మసాజర్స్ వచ్చేసాయి. వీటిలో అనేక మోడల్స్ ఉన్నాయి. చిన్న మసాజ్ కుషన్స్ కావచ్చు, ఫుల్ బాడీ మసాజ్ చైర్ కావచ్చు, డివైస్ ఏదైనా సరే రిఫ్రెష్మెంట్ మాత్రం ఖాయం. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ మంటలు, వెన్నునొప్పి, థైస్ పెయిన్ అన్నిటికీ ఇవి ఈజీ సొల్యూషన్స్. వీటిని ఇంట్లోనే కాదండి, కారులో కూడా వాడుకోవచ్చు. వీకంతా మనం వర్క్ చేసి వీకెండ్ వచ్చేసరికి కాస్త చిల్ అవ్వడము, లేకపోతే ఇంకా స్పాకి అలా వెళ్ళి మన బాడీ మసాజ్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే సో కాళ్ళ మంటలు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, ఇవన్నీ కూడా బాడీ మసాజ్కి చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి అని మనం స్పాకి వెళ్తూ ఉంటాం. బట్ అవన్నీ కూడా మన ఇంట్లోనే పెట్టుకొని సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా మసాజ్ చేసుకున్నట్లయితే కనుక చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అవి ఇంట్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఒక స్టాల్కి అయితే వచ్చేసాము. వాటి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాం.
సో ఇది వచ్చేసి లెగ్ మసాజ్ అండి. సో ఎక్కడి వరకు మనకి నీస్ వరకు? Yes. Sit, remove your shoes. ఓకే, సో ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ వెనక కూడా ఇక్కడ సిట్టింగ్ కి బ్యాక్ ఇచ్చేసారు. Put your leg inside. ఇదంతా కూడా ఫుట్ మసాజ్. సో కిतना టైం लगता? ఓకే, కింద మనకి ఈ నీస్ వరకు, కింద పాదాల దగ్గర నుంచి ఇక్కడి వరకు నీస్ వరకు సో ప్రెషర్ అనేది పడుతుందండి. కింద పాదాల దగ్గర కూడా రౌండ్గా ఉన్నాయి, అవన్నీ బాగా మసాజ్ చేస్తున్నాయి అండ్ చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ प्रेशर ఎక్కువ పడేలాగా కొంచెం తక్కువగా మీడియంగా సో అడ్జస్ట్ करता एडजस्टेबल है. ओके, ये आपको फुट में भी आएगा, काफ में भी आएगा. ओके, ये भी काफ के लिए, थाइस के लिए एडजस्टेबल है. ఓకే, థైస్ కోసం కూడా. Yes. సో మనకి కావాలనుకుంటే ఈ మనకి పాదాల దగ్గర నుంచి నీస్ వరకు మసాజ్ చేసుకోవచ్చు అండ్ థైస్ కి కూడా మనకి పెయిన్స్ అనుకుంటే కనుక అవి చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్? No एज लिमिट. ఎనీ एज यू कैन यूज. फुल बॉडी मसाज है. ఫుల్ బాడీ మసాజ్ చేయరన్నమాట. సో ఇది కంపెనీ పర్పస్ ఆర్ హోమ్ పర్పస్? బోత్. both. ఓకే, సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం మనం. Put your head inside. ఓకే, హ్యాండ్స్. ఓకే, సో ఇక్కడ రిమోట్ It's auto mode function start. You have to just put on off button. That's it. It's automatically will start. సో మొత్తం ఫుల్ బాడీ మసాజ్. Full body massage. ఓకే, హెడ్ కూడా మసాజ్ చేస్తుందండి ఇక్కడ. అంటే మనకి టాయ్ నుంచి ఇక్కడ హెడ్ వరకు మనకి కంప్లీట్ head to foot. వీటి కోసం మనం స్పాకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఈ విధంగా మనం మసాజ్ ఇలా కూర్చుంటే ఫుల్ బాడీ మసాజ్ చేసేస్తుంది అనమాట. సో స్పీడ్ లిమిట్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చా మనం? It's working on auto mode. ఆటో మోడ్. ఓకే, సో Speed also adjustable. అదే అడ్జస్ట్ Yeah. చేసుకోవచ్చు. ఓకే, కూలర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటర్. నీరు లేకపోతే కూలింగ్ అస్సలు జరగదు. కానీ ఇప్పుడు వాటర్లెస్ కూలర్స్ కూడా వచ్చేసాయి. నీటితో బాదరాబందీ లేకుండా ఇవి పనిచేస్తాయి. బ్లోయర్ టెక్నాలజీతో అవి హాట్ ఎయిర్ని తీసుకొని మనకి చల్లగాలిని ఇస్తాయి. రెగ్యులర్ వాటర్ కూలర్స్ వాడితే తడితో చికాకులుంటాయి. అయితే వీటితో హ్యూమిడిటీ, మాయిశ్చర్ లాంటి సమస్యలు ఉండవు. 25 అడుగుల వరకు చల్లటి గాలిని అందించే ఈ సింపుల్ డివైజెస్ ఏంటో చూద్దామా? హాయ్ అండి. హలో మ్యామ్. మీ పేరు? వెంకటేష్ కుమార్. వెంకటేష్ కుమార్ గారు, సో కూలర్ అనగానే కంపల్సరీగా వాటర్ అనేది నింపుకోవాలి. సో పైప్స్ పెడతాం, బకెట్స్ లో వాటర్ నింపుకొని మళ్ళీ అందులో పోసుకుంటాం. ఇది ఒక పెద్ద జంజాటం అనమాట. సో కానీ వాటర్ లేకుండా ఇంత చిన్న చిన్న కూలర్స్ చాలా చల్లగా వస్తుంది ఎయిర్ కూడా. సో ఎలా అండి? దీని టెక్నాలజీ ఏంటంటే దీంట్లో బ్లోయర్ సిస్టమ్ అనేది, ఇది కూలింగ్ ఫ్యాన్స్ అనమాట. దీంట్లో హాట్ ఎయిర్ ఏదైతే ఇంట్లో ఉన్న హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని కూల్ బ్రీజ్గా ఇస్తుంది. అంటే కూలర్ కంటే బెటర్ థింగ్ ఉంటుంది మనకు. వాటర్ కూలర్లో మాయిశ్చర్, హ్యూమిడిటీ అలాంటివి వస్తున్నాయి కదా, దీంట్లో అలాంటివి లేకుండా మీకు కూల్ బ్రీజ్ వస్తుంది. దీంట్లో సిలికాన్ జెల్ కోటెడ్ బ్లోయర్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో, అందువల్ల కూల్ బ్రీజ్ అనేది వస్తుంది. మ్యామ్ ఇది వచ్చేసి మ్యామ్ 6200 నార్మల్ ప్రైస్ వచ్చేసి. ఇక్కడ మనం ఇండస్ట్రీ నుంచి వచ్చాం కాబట్టి 4900 ప్రొవైడ్ చేస్తున్నాము. 90 degrees రొటేషన్ ఉంటుంది మ్యామ్. మనం ఒక పెద్ద హాల్ ఒక చివరన పెడితే 3 చివర్లు కవర్ అవుతుంది మొత్తం. మీరు ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో స్టాప్ చేసేసుకోవచ్చు. మీరు ఒక వైపు ఉన్నారు, డైనింగ్ టేబుల్ వైపు ఉన్నారు, సోఫా వైపు ఉన్నారు, ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో స్టాప్ చేసేసుకోవచ్చు. పర్ఫ్యూమ్ ఛాంబర్ ఇచ్చాడు, లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్. మీరు రూమ్లో కూర్చుంటే రూమ్లో, హాల్లో కూర్చుంటే హాల్లో, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. కానీ లేడీస్ అయినా పిల్లలైనా ఎవరైనా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు మ్యామ్. మెయిన్గా ఎక్కువగా మనం సమ్మర్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, సమ్మర్లో మనకి ఎంత బాగా కూలింగ్ ఇస్తుంది? వాటర్ కూలర్లో పనిచేస్తున్నాం, నాట్ ఏసీ. వాటర్ కూలర్లో చాలా బెటర్ థింగ్ ఉంటుంది. ఇప్పుడు బయట మనకు 40 degrees ఉంటే మనకు 12 degrees 10 degrees లోపు మనకి ఇది అలా ఉంచుతుంది. నిజంగా అసలు చాలా కూల్గా వస్తుందండి. అండ్ 25 feet డిస్టెన్స్ మ్యామ్. మనం పెద్ద పెద్ద కూలర్స్ ఉంటాయి, అందులో ఫ్యాన్ ఉంటుంది, చిన్న ఫ్యాన్స్ ఉంటాయి, మనకు అంత 10 feet వరకే ఇనఫ్ ఉంటుంది. బట్ ఇది 25 feet డిస్టెన్స్లో మొత్తం కవర్ అవుతుంది మ్యామ్. అండ్ నెక్స్ట్ ఇంకేం చూపిస్తారండి? ఇది స్మాల్ మ్యామ్. ఇది స్మాల్ వన్. ఎంత చిన్నగా మ్యామ్. ఇది వచ్చేసి పూజా రూమ్, ఆఫీస్ పర్పస్, కౌంటర్ పర్పస్, షాప్ పర్పస్ అండ్ కిచెన్ పర్పస్కి చాలా బాగుంటుంది మ్యామ్. ఇది ఇన్వర్టర్ మీద కూడా రన్ అయిపోతుంది మ్యామ్. చాలా 100 wattsలో రన్ అవుతుంది పవర్ కూడా. దీనిలో 3 speed ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్. చాలా 1 kg ఉంటుంది, 1 feet ఉంటుంది సైజ్ వచ్చేసి. సో ఇది ప్రైస్ ఎంత? ఇది 29 మ్యామ్, ఇది 49 మ్యామ్. ఓకే.